మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఉపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్లు ఆత్మహత్యకు పాల్పడుతున్నారా? అన్ని వర్గాలను ఆదుకుంటామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వీరి మరణాలకు కారణమైందా? కేవలం 40 రోజుల్లోనే 9 మంది ఆటో డ్రైవర్ల ఉసురు పోసుకున్నదా అంటే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ అవునని సమాధానమిస్తున్నది. ఈ పోస్టును రీపోస్ట్ చేస్తున్న నెటిజన్లు వీళ్ళ చావులకు బాధ్యులు ఎవరు అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అప్పులు కట్టలేక ఆర్థిక సమస్యలు ఎదుర్కోలేక మృత్యువాత పడుతున్నారని అంటున్నారు. మరోవైపు చర్చల పేరిట ఆటో డ్రైవర్లు యూనియన్ నాయకులతో మంత్రి పొన్నం ప్రభాకర్ ముచ్చటిస్తున్న ఆత్మస్థైర్యాన్ని మాత్రం నింపలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం తమ కుటుంబాలను రోడ్డున పడేసిందని ఆటో డ్రైవర్లు నెత్తినోరు బాదుకుంటున్న ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడంపై నెటిజన్లు సర్కారుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరి మరణాలకు కాంగ్రెస్ సర్కారే కారణమని దుమ్మెత్తిపోస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా 40 రోజులలో 9 మంది ఆటో డ్రైవర్లు మృత్యువాత పడ్డారు. వివరాలు చూస్తే జనవరి 5న బిఎస్ మక్తాకు చెందిన ఆటో డ్రైవర్ సతీష్ గౌడ్ ఉరివేసుకున్నారు. జనవరి 13న స్టేషన్ గన్పూర్లోని మీదికొండకు చెందిన వేముల సత్యనారాయణ గిరాకీ లేదని తీవ్ర మనస్తాపం చెంది గుండెపోటుతో మరణించాడని ఆటో యూనియన్లు వెల్లడించారు. జనవరి 16న బయ్యాలాల్ నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ అనిల్ కుమార్ ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. జనవరి 18న సైఫాబాద్ పిఎస్ పరిధిలోని మక్తాకు చెందిన ఆటో డ్రైవర్ హమీద్ మరణించగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇదే రోజున ఇల్లందుకు చెందిన అక్బర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ మర్నాడే అంటే జనవరి 19వ తేదీన అప్పు చేసి ఆటో కొన్న రాహుల్ అనే డ్రైవర్ బండ్లగూడ జాగిరిలో బలన్మరణానికి పాల్పడ్డాడు. మెదక్ జిల్లాలోని హవేలు గనాపూర్ మండలం కూచన్పల్లికి చెందిన నరసింహగౌడ్ ఆటో గిరాకీ లేకపోవడంతో తీసుకున్న అప్పులు తీర్చలేక చనిపోయాడు. ఇంకా నాగర్ కర్నూలు జిల్లా గగ్గలిపల్లికి చెందిన ఎస్కే గులాం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలకు సంబంధించిన ఆధారాలతో వార్త క్లిప్పింగులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా కొనసాగుతున్న పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రిగాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆటో డ్రైవర్లకు అండగా ఉంటామని ప్రకటించిన ఆయన మాటలు, ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమల్లోకి రాలేదు. ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఆటో డ్రైవర్లు మరణిస్తున్న చర్చలు పేరిట, కమిటీల పేరిట కాలయాపన చేస్తున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.